హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ విత్ ఆలూ కర్రీ. పూరీ ఇంకా ఆలూ కర్రీ ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా ఒక 2 దుంపలు తీసి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక తీసేయాలి. ఈలోపు మనం ఒక పెద్ద ఉల్లిపాయ ఇట్లా పచ్చిమిర్చి సన్న ముక్కలుగా తరుక్కోవాలండి. చూస్తున్నారు కదండి, దుంపలు అయితే ఉడికిపోయినాయి. ఈలోపు మనం తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేయాలి. ఫస్ట్ అయితే నేను ఆలూ కర్రీ చూపిస్తున్నానండి, అండ్ దాని తర్వాత పూరీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఇలా పోపు వేయాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు వేసి ఇట్లా 1 నిమిషం ఇట్లా వేపాలి. ఆ తర్వాత ఇందులో మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఉల్లిపాయలు. చూస్తున్నారు కదండి, ఇలా 1 2 నిమిషాలు వేపాలి. మనం ఉప్పు వేసి వేస్తే ఉల్లిపాయలు అనేది చాలా తొందరగా ఫ్రై అవుతాయండి. వేస్తాను, మనం ఉప్పు దానికి సరిపడా వేసుకోవాలి చూసి. ఉప్పు వేసి ఇట్లా 1 2 నిమిషాలు కలపెట్టి పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నాం కదా, ఈ విధంగా చేసుకోవాలి. కలర్ కొంచెం మారే వరకు వేపితే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు వేపినా కూడా బాగుండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే చాలు. ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు వేయాలి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం అవసరం పడవండి. చూస్తున్నారు కదండి, లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. అందులో మనం ఇందులో కారం ఏం వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం చూసి ఎక్కువనే వేసుకోండి మీకు కారం కావాలంటే. ఎప్పుడు మరి చెప్పలేదు తెచ్చి క్వాంటిటీకి సరిపడా పసుపు వేసుకోవాలి. ఇట్లా 1 2 నిమిషాలు ఫ్రై చేయండి, మీకు అర్థమవుతుంది. కొంచెం వేగినవి అని మీకు తెలుస్తుంది కదా, అప్పుడు దాకా కొంచెం ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ మార్చేయొద్దు. ఇప్పుడు ఇందాక మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు ఉడికించి, అవి వేసి ఒకసారి కలపాలి. మీకు కొంచెం దుంపలు అనేది పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఒక 5 నిమిషాలు అది కొంచెం ఉడికించాక దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి, మీకు క్వాంటిటీ సరిపడా. అంటే కొంచెం మగ్గాలి కదా కూర అనేది, సో దానికి సరిపడా చూసి వాటర్ వేసుకోండి. 1 గ్లాసున్నర వేస్తే సరిపోతాయి వాటర్ వేసాక ఈ విధంగా కొంచెంసేపు ఉడికించాలండి మూత పెట్టేసి. చూస్తున్నారు కదండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ అనేది కొంచెం మనకి పూర్తిగా ఇంకిపోయేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువ ఇంకిపోయినా కూడా మనకి చివర్లు చల్లారాక గట్టిగా అయిపోతుంది కర్రీ అనేది. చూసినాం కదండి, ఈ విధంగా చేయాలి. అండ్ నెక్స్ట్ మనం కొంచెం శనగపిండి తీసుకోవాలి, ఒక 3 స్పూన్లు. ఈ శనగపిండి ఎందుకంటే అండి, మనం పసుపు వేసినా కూడా ఆలూ కర్రీ అనేది కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది కదా, సో టేస్ట్ కానీ కొంచెం చిక్కపట్టడం కోసం మనం శనగపిండి వాడతాము. ఈ శనగపిండి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం చిక్కబడుతుందండి కర్రీ అనేది. చూస్తున్నారు కదండి, మనం పిండి వేయకముందు వేసిన తర్వాత డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇలా కొంచెం వాటర్ వేసి గడ్డలు రాకుండా శనగపిండి కలుపుకొని ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇంకంతే. దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఆ వాటర్ అనేది కొంచెం ఇంగిపోయే వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. ఆల్మోస్ట్ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసినా కదండి, కొంచెం చిక్కబడింది కర్రీ అనేది. చాలా సింపుల్ అండి. అవును, అంతే అండి, ఎంతో సింపుల్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి, పూరీ కర్రీ అనేది. ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి.
మనం ఇది చల్లారాక చూసారు కదండి, ఇంకొంచెం చిక్కబడింది. అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి పూరి ఎలా చేయాలో మనం చూద్దాం ఒకసారి. కొంచెం పిండి తీసుకొని, ఒక 3-4 కప్స్ పిండి తీసుకొని దాంట్లోకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. లైట్గా వేసుకుంటే సరిపోద్ది, మరీ ఎక్కువ వద్దు. ఈ పిండిని ఇట్లా కలుపుకోవాలండి వాటర్ వేసి. వాటర్ కూడా కొంచెం చూసి చూసి వేసుకోండి, మరి పలసగా అయిపోతే కూడా బాగుండదు కదా. సో ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేను చిన్న చిన్న ఉండలుగా చేశాను. నెక్స్ట్ పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తో చేయొచ్చు, లేదా నార్మల్గా అయినా మనం చేసుకోవచ్చు. నేను అయితే పూరి ప్రెస్తో చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే వస్తాయి. ఇట్లా మిగతావన్నీ కూడా మనం చేసి పెట్టేసుకోవాలి పక్కకి. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసేసి, కొంచెం ఆయిల్ వేడైనాక ఇంకా ఈ పూరీలు వేయటమేనండి. ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుందండి, నేను ఫైనల్గా చూపిస్తున్నాను. పొంగాలంటే ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ వేస్తే సరిపోతుందండి. అంటే మనం పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంతేనండి, పూరీ చేయడం కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలాగే మిగతా పూరీలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం మొత్తం అయితే రెడీ చేసేసాము. అంతేనండి, ఈ విధంగా మనం మిగతా చేసి పెట్టుకున్న పూరీలన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి పూరీ విత్ ఆలూ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్లం పొడి కూడా వేసావు కదా. మాడిపోతుంది మరి అంత నమ్మకం. మూడేసాం కదా. గట్టిగా ఉన్నాయి.